అంటే మీకు ఎప్పుడైనా స్టార్టింగ్ డేస్‌లో ఇలాంటివి ఎదురయ్యి ఉంటాయి గదా! అంటే వన్ కాల్ గాని, ఒక పర్సన్ గాని డీమోటివేట్ చేసిన పర్సన్స్ ఎవరైనా ఉన్నారా మీకు లైఫ్‌లో? డీమోటివేట్ చేసిన పర్సన్సా? అంటే లైక్ ఇఫ్ యూ ఆస్క్ ఎనీ అంటే న్యూ నాకు క్యారెక్టర్ గాని. అంటే డీమోటివేట్ చేసిన వాళ్ళు అయితే ఎవరు లేరు. హ్మ్. డీమోటివేట్ చేసిన వాళ్ళు ఏమో సడన్గా ఆలోచిస్తే సడన్గా అంత క్వశ్చన్ అడిగితే ఇమీడియట్గా స్ట్రైక్ అవ్వట్లేదు అంటే ఎవరు ఉండుంటారు అంత డీమోటివేట్ చేసి వద్దు అన్నవాళ్ళు. హ్మ్. సో మరి మోటో ఏంటి అసలా? అంటే ఈ ప్రయాణానికి ఒక మోటో ఉంటది కదా! అంటే ఇప్పుడు 100 ఫిల్మ్స్ ఉన్నాయి. వస్తుంది చేస్తున్న వెళ్ళకుండా ఒక గోల్ కెరియరో లేదంటే ఒక ఆహ్, ఏ దాంతో స్టార్ట్ చేశారు? ఏ దాంతో వెళ్తున్నారని? ఆ, అంటే నిన్ను మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ఆ, అంటే మోటో కన్నా వాట్స్ కీపింగ్ యూ గోయింగ్ ఎహెడ్ అనే దానికి సమాధానం ఏంటి అంటే ఆ, ఏమో ఇంకా సరిపోలేదు మనలో మనని ఇంకా ఏదో ఒక రకంగా అరే ఆ క్యారెక్టర్ ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ చాలా బాగా చేశాము హ్మ్. అనేది ఇం- అనిపించుకోవాలి అనే ఒక తపన ఉందన్నమాట. ఓకే. యా, అది చేశాము ఇన్ని నెంబర్ ఆఫ్ సినిమాలు చేశాము చేసా అది కాదు, ఆ పర్టికులర్ సినిమాలో ఆ క్యారెక్టర్ చాలా చాలా బాగుంది, భలే చేసావు అని అనిపించుకోవాలనేది ఒకటి ఉంది. అది ఇంకా రాలేదు అని వెయిట్ చేస్తున్నాను. ఎక్స్టర్నల్ టాలెంట్స్ ఆఫ్ రవి ప్రకాష్ గారు అంటే ఏం చెప్తారు? అంటే అదర్ దెన్ మూవీ ఎనీ స్క్రిప్ట్, డైరెక్షన్ ఇట్లాంటివి ఏమైనా? నేను 2-1-0 అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశాను అనమాట. 2-1-0 అని చెప్పి కొడుకే కాదు కూతురు కూడా ఒక తండ్రి కళని నెరవేర్చగలదు అనే ఒక థీమ్ని తీసుకుని కంప్లీట్ ఎంటర్టైనింగ్, యూట్యూబ్లో ఉంది కుదిరితే చూడు. ఓకే. సో అది కంప్లీట్ ఎంటర్టైనింగ్గా ఆ థీమ్ని తీసుకుని చేశాను. దాన్ని మంచి అందరూ చాలా బాగా అప్రిషియేట్ చేశారు. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ గివ్ యువర్ రివ్యూ. తప్పకుండా. సరే ఒకసారి మరి డైరెక్టర్ని కూడా పిలుద్దాం ఒకసారి. మన కోబలి డైరెక్టర్ గారిని.